Look, that's my Mardan. ఎక్కడ ఉన్నావే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ ఛానల్ కూడా మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ చూడండి. వీడియో రెండు రెస్టారెంట్ అవుతుంది. మీరు కూడా రెడీ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకున్న ఆటోమోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తున్న ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ ఇలా స్టార్టింగ్ నోట్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఫాంట్స్ సింబల్ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ప్రతి డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సర్చ్ చేయండి. ద ఫీల్ అని చెప్పేసి ఉంటుంది ఫాంట్ లింక్. ద ఫీల్ అని సెర్చ్ చేయండి. మీరు పైకి స్క్రోల్ చేసి ఇలా ఉంటుంది. క్లిక్ చేయండి, యాడ్ అయిపోతుంది. ఇప్పుడు కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకున్నారు ఏదైనా. సేమ్ ఇలా టెక్స్చర్స్ ఫాంట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ గ్రూప్ 1 క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ప్లస్ ఇంగ్లీష్ ముందుకెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటోని ఇలా కిందికి రాగేయండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇలా మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి కాపీలో వేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇలా వస్తుంది. గ్రూప్ 2 క్లిక్ చేసి అడి గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఫోటోని ఇలా కిందికి రాగేయండి. ఇలా యాడ్ చేసుకొని సేమ్ మళ్ళీ గ్రూప్ 3 క్లిక్ చేసి అడి గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఫోటోని ఇలా కిందికి రాగేయండి. ఫోటో ఇదాన్ని ఉంచుకొని లేదంటే రీప్లేస్ చేసుకోండి, మీ ఇష్టం అది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి గ్రూప్ 4 ఓపెన్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఫోటోని ఇలా కిందికి రాగేయండి. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోటో యానిమేషన్ ఇలా ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఫోటో లైన్ డిలీట్ చేయండి. ఇక్కడ బీట్ మార్క్ వచ్చేసి ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి మొదలుకెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ని యాడ్ చేసుకోండి ఏదైనా. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ వేయండి. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి టోటల్ ఇలా కిందికి రాగేయండి. సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మొదలుకెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేసి ఇక్కడ ఫోటోని ఇలా కిందికి రాగేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మొదలుకెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ వేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి టోటల్ ఇలా కిందికి రాగేయండి. సేమ్ ఇలానే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకొని ఏం చేస్తారంటే యాడ్ చేసుకున్న తర్వాత మీరు యాడ్ చేసుకున్న ఫోటోలో లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్లో 3 ఫొటోస్ చూపించాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేసి కలర్ వచ్చేసి టైం వచ్చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ 3 ఫోటోలు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఇక్కడ పేస్ట్ లేయర్ వేసి టోటల్ ఇలా కింద రాగేయండి. ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫోటో లెట్స్ అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఈ ఫోటో లెట్స్ ఉన్నాయి కదా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ట్రిమ్ చేయండి. ఇక్కడ ఫోటో లెట్ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసి టోటల్ లాంగ్ ప్రెస్ చేసి డిస్ట్రిక్ట్స్ బ్యాక్ సైడ్ రాగేయండి. ఇలా ఇక్కడ ఫోటో లెంత్ ఇది చేసి ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని సేమ్ ఇలానే ఫోటో ఇలా కిందకి రాగేయండి. సేమ్ ఇలా యాడ్ చేసుకోండి ఇందు వరకు ఇలానే. వీడియో లెంత్ అవుట్ యాడ్ చేయలేను. ఇలా వస్తుంది వీడియో. నచ్చినట్టు లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.